సర్పంచ్ ఎన్నికలు కూడా ఉత్కంఠగా కొనసాగాయి. ఇక అర్ధరాత్రి వరకు కూడా ఫలితాల లెక్కింపు అనేది కొనసాగింది. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులు అయితే దక్కించుకున్నారు. కాంగ్రెస్ ఖాతాలో దాదాపుగా కూడా 2400 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చింది బీఆర్ఎస్. దాదాపు 1100 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు విజయాన్ని కైవసం చేసుకున్నారు. 455 చోట్ల మాత్రం స్వతంత్ర అభ్యర్థులు విజయాన్ని కైవసం చేసుకున్నారు. 200 లోపు స్థానాలకు బీజేపీ పరిమితమైంది. సూర్యాపేటలోని నాగారంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రయ్య 95 ఏళ్ల వయసులో కూడా సర్పంచ్గా గెలిచారు. ఈ విధంగా కూడా రికార్డు సృష్టించారని చెప్పాలి రామచంద్రారెడ్డి. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గ్రామాల్లో కూడా అనూహ్య విజయం సాధించింది బీఆర్ఎస్ మద్దతుదారుల అభ్యర్థులు. ఎక్కడైతే కాంగ్రెస్ మద్దతిచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మద్దతిచ్చిన గ్రామాలు ఉన్నాయో ఆ ప్లేసులో కూడా అనూహ్యంగా కూడా బీఆర్ఎస్ మద్దతుదారులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయం సాధించుకున్నారు. ఇక సీఎం రేవంత్ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది. ఈ విధంగా కూడా తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అనేవి కూడా ఒక ఉత్కంఠను రాజేశాయని చెప్పాలి. దీంట్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చిందనే చెప్పాలి. దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి వెంకట్ ద్వారా తెలుసుకుందాం. వెంకట్, ఇటు కాంగ్రెస్ ఖాతాలో దాదాపు 2400 సర్పంచ్ స్థానాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది కూడా హైలైట్ గా నిలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలకి లేదా పార్లమెంట్ నియోజకవర్గాలకి వచ్చేసరికి ఒక వాతావరణం ఉంటే పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి ఒక వాతావరణం ఉంటుంది. అంటే గ్రామాల్లో బలమైన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటారు. అది ప్రతిపక్షమైనా లేదా అధికార పార్టీ అయినా సరే. ఇక్కడ అధికారంతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వాతావరణం అంటే ఇప్పుడు ఈ గ్రామాల్లో చెప్పుకునే పెద్ద మనుషులు కానీ లేదంటే అక్కడ మెజారిటీ నాయకులు కానీ లేదంటే ఎమ్మెల్యేల ప్రభావం అంటే ఎమ్మెల్యేల మాట వినే గ్రామాలు కానీ ఇలా కొన్ని ఉంటాయి. సో అలాగే సామాజిక వర్గాల ప్రభావం కానీ ఇవన్నీ కూడా కొంత కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో అసలు ఎవరిది స్పష్టమైన మెజారిటీ లేదా ఎవరిది అంటే బలహీన పడ్డారనేది చెప్పడం కూడా కొంత కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మాది మెజారిటీ, ఎందుకంటే అక్కడ ఇప్పుడు అధికారిక గుర్తులు ఇప్పుడు కారు గుర్తు కానీ లేదా హస్తం గుర్తు కానీ లేదా కమలం గుర్తు కానీ ఇట్లా ఎన్నికలు జరగవు కాబట్టి కొంత డిఫరెంట్ వాతావరణం అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకుంటే అయితే ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారం అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి లెక్కల ప్రకారం లేదా ఎన్నికల సంఘం అధికార పార్టీ చెప్పినటువంటి లెక్కల ప్రకారం లేదా ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా అంటే తొలి విడత గురువారం జరిగినటువంటి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. 2383 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. అలాగే ఇక భారత రాష్ట్ర సమితి కూడా పంచాయతీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కూడా ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చాలా దూకుడుగానే ముందుకు వెళ్ళింది భారత రాష్ట్ర సమితి. గ్రామ స్థాయిలో భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కష్టపడిన పరిస్థితుంది. దీంతో 1146 స్థానాల్లో పంచాయతీ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఇక స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగానే ప్రభావం చూపించారు. మొత్తం 455 చోట్ల విజయం సాధించారు. ఇక అటు వామపక్షాలు సిపిఎం 14 స్థానాలు, సిపిఐ 16 చోట్ల విజయం సాధించారు. ఇక బీజేపీ అంటే ప్రధాన ప్రతిపక్షంగా మారాలి అంటే రెండవ ప్రత్యామ్నాయంగా ఉండాలి అనుకుంటున్నటువంటి బీజేపీ గ్రామీణ స్థాయిలో మాత్రం విఫలమైందనేది మరోసారి స్పష్టంగా చెప్పొచ్చు. మొత్తం 200 లోపు స్థానాల్లోనే బీజేపీ పరిమితమైందనేది స్పష్టత వచ్చింది. ఇక మొత్తం ఈ తొలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 3834 సర్పంచ్ స్థానాలకు అలాగే 27678 వార్డు సభ్యుల స్థానాలు కూడా పోలింగ్ జరిగింది. మొత్తం కూడా ఇక్కడ పోలింగ్ విషయానికి వస్తే చాలా అంటే ఈ హైదరాబాద్ లేదంటే ఈ అర్బన్ ప్రాంతాల్లో చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఓటు మీద ఎంత చైతన్యం ఉంది అనేది మరోసారి రుజువైంది. మొత్తం 84.28% ఓవరాల్ గా రుజువైంది అంటే పోలింగ్ నమోదైందని చెప్పాలి. ఇక అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.88% పోలింగ్ నమోదు కాగా గిరిజన ప్రాంతాలైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% పోలింగ్ నమోదైంది. ఇక సీఎం సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పట్టు నిలుపుకుందనుకోవాలా? అంటే ఇక్కడ ఒకసారి మామూలుగా ఏ జిల్లాల్లో ఎవరెవరు ఆధిపత్యంలో ఉన్నారో ఒకసారి చూస్తే నల్గొండ, ఖమ్మం, మెదక్, యాదాద్రి, వరంగల్, ఆదిలాబాద్, సూర్యాపేట, కరీంనగర్, కామారెడ్డి, జనగామ, నాగర్ కర్నూలు, నారాయణపేట, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల,
వికారాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే సీఎం సొంత జిల్లా ఉందో మహబూబ్ నగర్ కానీ మహబూబ్ నగర్, అలాగే మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. ఇక వార్డు సభ్యుల ఎన్నికల్లో కూడా కొంత తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఇక బీఆర్ఎస్ ఆధిపత్యానికి వస్తే మొత్తం కూడా సిద్దిపేట జిల్లా అంటే హరీష్ రావు, కేసీఆర్ సొంత జిల్లా ఏదైతే ఉందో అక్కడ కేటీఆర్ వీళ్ళ సొంత జిల్లా ఏదైతే ఉందో సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ముందుంది. ఎందుకంటే అక్కడ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చాలా వరకు కూడా ఏకగ్రీవం కావడమే కాకుండా కొంతమంది అటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్థానాలు వదులుకొని పెద్దగా అభ్యర్థులు కూడా నిలబెట్టలేదు. ఎందుకంటే అక్కడ ఆ జిల్లాలో పెద్దగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా బలంగా లేదు. ఎందుకంటే హరీష్ రావు వీళ్ళ డామినేషన్, కేసీఆర్ డామినేషన్ వీళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ పెద్దగా కాంగ్రెస్ పార్టీ కూడా ఫోకస్ పెట్టలేదు. కానీ మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చేసరికి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ బీఆర్ఎస్ ఇవ్వడం అనేది ఆ పార్టీ శ్రేణులు మంచి ఉత్సాహంగా ఉన్నారనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఇక మనం చూసుకుంటే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సొంత ఊర్లో కూడా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినటువంటి క్యాండిడేట్ ఇది అలాగే అవును. దానికి సంబంధించి కూడా అంటే ఇది అటు సీతక్క ఏటూరు ప్రాగారంలో కూడా బీఆర్ఎస్ పార్టీని గెలవడం జరిగింది, సీతక్క సొంత జిల్లాలో కూడా. కాబట్టి ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, అదే విధంగా బీఆర్ఎస్ నాయకత్వం ప్రజల్లోకి ఎలా ఇప్పుడు ఏటూరు నాగారంలో చూస్తే దాదాపు 8,000 ఓట్లు పోలు కాగా అక్కడ సీతక్క దాదాపు 5 సార్లు ప్రచారం చేశారు. కాబట్టి అయినా సరే అక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది. దాదాపు 5,000 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అది పెద్ద పంచాయతీ, మేజర్ పంచాయతీలో ఒకటి ఏటూరు నాగారం. సో అక్కడ బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగింది. ఇవన్నీ కూడా కొంత స్థానిక నాయకత్వ ప్రభావం అనేది ఉంటుంది. అటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి నియోజకవర్గంలో ఊర్లో కూడా ఆయన తండ్రి విజయం 95 ఏళ్ల వయసులో ఆయన సర్పంచ్ గా విజయం సాధించారు. ఇవన్నీ కూడా స్థానిక పరిస్థితులు ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటాయి. దానికి తోడు అక్కడ గ్రామాలను అంటే మేజర్ పంచాయతీలు కానీ లేదా అటు ప్రతిపక్షం కానీ లేదా ఇతర పార్టీలు ఏదైనా సరే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికైతే మాత్రం వాళ్ళు అక్కడ ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అది అన్ని రకాలుగా కూడా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఫలితాలు కాస్త మనం అంచనా వేయలేని విధంగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక మొత్తానికైతే తొలి విడత సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ అయితే పూర్తయింది. దీంట్లో కూడా కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా 2,400 మంది సర్పంచ్ స్థానాలు దక్కించుకున్నారు. ఇక కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇచ్చింది బీఆర్ఎస్, కూడా టఫ్ ఫైట్ అనేది ఇచ్చింది. బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినటువంటి 1,100 క్యాండిడేట్స్ కూడా సర్పంచ్ పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ పదవుల్లో విజయాన్ని సాధించారు. ఇక 455 చోట్ల కూడా స్వతంత్ర అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ఇక దీంట్లోనైతే తొలి విడతలోనైతే హైలైట్గా నిలిచిందైతే ఇప్పుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి కూడా 95 ఏళ్ల వయసులో కూడా మరోసారి ఇప్పుడు సర్పంచ్గా ఆయన గెలిచారు. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సొంత ఊరిలో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన క్యాండిడేట్ గెలవటము, ఈ విధంగా కూడా సీఎం సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది అని కూడా ఇప్పుడు మనకి స్పష్టమవుతూ ఉంది. సో ఈ విధంగా కూడా తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో కూడా కొన్ని హైలైట్గా నిలిచాయి కొన్ని అంశాలు. ఇక దీంట్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది, బీఆర్ఎస్ చాలా టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది. గుంటగల రాజారెడ్డి గారి నాయకత్వం.